सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पते हर 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 महादेव हर। సీతారామాంజనేయ సంవాదము బ్రహ్మాండ పురాణాంతర్గతమై ఉన్నది. దానికి మూలమేమిటంటే శ్రీరామచంద్రుడు రావణ కుంభకర్ణాది దుష్టరాక్షసులను అంతం చేసిన తర్వాత సీతాదేవి అగ్ని ప్రవేశం అయిన తర్వాత ఇంద్రాది దేవతలు పుష్పక విమానం పంపిస్తారు. అప్పుడు దాంట్లో రామచంద్రుడు, లక్ష్మణుడు, అమ్మవారు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అనులుడు, నీలుడు, సుగ్రీవుడు అందరూ కూడా కపివీరులందరూ కూడా ప్రయాణమై అయోధ్యకు బయలుదేరుతారు. అయోధ్యకు రాగానే అక్కడ కుటీరంలో భరతుడు అన్నపాదుకలకు పట్టాభిషేకం చేసినటువంటి వాడు క్షితి వేసుకొని ఇంకా కొద్ది క్షణాల్లో అన్నకు ఆలస్యమైతే నేను క్షితిలో కాలిపోతానని ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర వారు పుష్పక విమానం నుంచి దిగి వచ్చి ఆలింగనం చేసుకొని, భరత, నీ వంటి వారు తమ్ములు ఈ లోకంలో ఎక్కడా లేరు, నీవే లక్ష్మణుడు నా వెంబట ఉన్నప్పటికీ నీవే గొప్పవాణి అని ప్రశంసించిన తర్వాత అయోధ్యకు ప్రయాణం అయిపోతారు అందరూ. అయోధ్యకు ప్రయాణమైన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది అక్కడ రామచంద్ర వారికి. పట్టాభిషేకం అయినాక యథాస్థితిగా ఆసనాలు ఏర్పరిచి అందరికి కూడా ఆసనాలు ఏర్పరిచి యథావిధిగా సత్కారం జరుగుతుంటుంది అన్నమాట. సుగ్రీవునికి, జాంబవంతునికి, ఇంకా కపివీరులకు అందరికీ కూడా, రాజులకు అందరికీ కూడా సత్కారం చేస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి నెట్టిద గడ్డాంజలుడై తాను కూర్చునే పద్ధతిలో కూర్చొని ఉంటాడు. అప్పుడు అమ్మవారు చూస్తుంది. అతి ప్రియమైనటువంటి పుత్ర సమానుడు కదా ఆంజనేయ స్వామి. ఆయనకు జనక మహారాజు ప్రసాదించినటువంటిది ముత్యాలహారం ఉంటుంది. ఆ ప్రీతిపాత్రమైనటువంటి ఆ ముత్యాలహారాన్ని ఆంజనేయ స్వామికి మెడలో వేస్తుంది అమ్మవారు. ఆ ముత్యాలహారము తీసుకొని పక్కకు వెళ్ళి ఒక్కొక్క ముత్యాన్ని కొరుకుతూ ఉంటాడు. కొరికి చెవి దగ్గర పెట్టుకుంటాడు. దాంట్లో రామ అనేటువంటి శబ్దం లేదు, పడేస్తాడు. ఇంకొకటి కొరుకుతాడు, మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుంటాడు, రామ లేదు. ఇట్లా కొన్ని కొరికిన తర్వాత ఆంజనేయ స్వామికి ఇందులో రామనామ శబ్దం లేనటువంటిది అర్థమైపోతుంది. అప్పుడు సీతామాత కినుక వహిస్తుంది. ఇటు ఆంజనేయుడు కినుక వహిస్తాడు, తనకు సరైనటువంటి కానుక రాలేదని. మరి సీతామాత కూడా కినుక వహిస్తుంది. అప్పుడు రామచంద్ర ప్రభు అమ్మవారి ముఖాన్ని చూసి, సీత, మన పుత్రుడైనటువంటి ఆంజనేయునికి కావాల్సింది ఇది కాదు, ఆయనకు కావాల్సింది బ్రహ్మోపదేశం. అది ఆయనకు ఇవ్వాల్సింది. ఆయన తృప్తి చెందుతాడు, నీకు కూడా తృప్తి కలుగుతుంది. ఆయనకు కావాల్సిన బ్రహ్మోపదేశం కావాలి అని చెప్పి రామచంద్రుడు చెప్పగానే అమ్మవారు ప్రారంభిస్తారన్నమాట. ఇది సీతారామాంజనేయ సంవాదంగా రూపొందింది. అప్పుడు అమ్మవారు అంటారు, బిడ్డా, నీకు తారక మంత్రం ఉపదేశిస్తా, నా రాముని గురించి ఎటువంటి వాడో నీకు విశదంగా వివరిస్తా బిడ్డా. సుమతి రాముడు నిర్వికారుడు, నిరామయుడవ్యయుడక్షరుండు, నిష్కాముడతింద్రియుండు, అజుడకర్త భోక్త సంగుడంతర రాముడు, చారుగుణధాముడు గాడు సమీరనందన. ఇది నిర్గుణ పరబ్రహ్మం గురించి చెప్పినటువంటిది. రాముడు ఎటువంటి వాడంటే నిర్వికారుడు, ఏ విధమైనటువంటి వికారములు పుట్టుట, అభివృద్ధి పొందుట,
నశించుట, ఇటువంటి వికారములు తనకు లేవు. నిర్వికారుడు నిరామయుడు, అవ్యయుడు, అక్షరుడు, అక్షరం అంటే నశించనిది, నిష్కాముడు, కోరికలు లేనటువంటి వాడు, అతీంద్రియుడు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడు, అజుడు, అకర్త, అభోక్త, ప్రపంచమును సృష్టించి పెంపొందించి లయింపజేసినటువంటి వాడు కర్తాభోక్త జనార్దన. ఇక్కడ ఈ నిర్వికార పరబ్రహ్మ ఏమిటంటే దేనికి అంటకుండా, అన్నిటి లోపల తాను ఉండి దేనికి అంటకుండా నిర్వికారంగా నిరామయంగా ఉండేటువంటి వాడు పరబ్రహ్మ. ఇది సూక్ష్మముల మోక్షం బిడ్డ. నా రామచంద్రుని స్వరూపం ఇటువంటిది. మనస్సుకు, బుద్ధికి, మాటలకు అందనటువంటి వాడు నా రామచంద్రుడు. అప్పుడు ఆంజనేయుడు సావలోకంగా ఆలోకించినటువంటి వాడై ఏమంటాడంటే, తల్లి మరి నా రామచంద్రుడు తారక బ్రహ్మం అవుట సత్యమే, రామచంద్రుండు తారక బ్రహ్మగుట సత్యమగుగాని ఇమ్మా ఈ సర్వమై సులభముగగాంచు పరమసు సూత్రమెద్ది నాకెరింగింపవమ్మ లోకైక జనని. అమ్మా, నా రాముడు తారక బ్రహ్మ ఒకట సత్యమే, కానీ ఆ మహాత్ముని సులభముగా కాంచేటటువంటిది మార్గం ఏదైతే ఉందో నాకు సెలవీ తల్లి అమ్మా అని నిటిత ఘటితాంజలుడై సాష్టాంగ అమ్మవారికి నమస్కారం చేస్తాడు. అప్పుడు అమ్మవారు లేవదీసి, ఆంజనేయ చింతించకు బిడ్డ, నీవు ఆజన్మ బ్రహ్మచారివి, నీకు ఈ ఉపదేశం చేస్తాను విను బిడ్డ. ప్రత్యేగాత్మస్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమర సైక్యాన సంధాన సరణి ఎద్ది అది యోగం సదుపాయం ఆంజనేయ. పవనతనయ ఆంజనేయ, ప్రత్యేగాత్మ స్వరూపుడై పరగు తనకు అంటే నీవు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ విశ్వ తేజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ స్వరూపుడై అంటే దేహము లోపల దేహాన్ని నడిపిస్తూ దేనికి అంటకుండా నీ లోపల ప్రత్యేగాత్మ స్వరూపమై ఉన్నాడు బిడ్డ పరమాత్మ. ప్రత్యేగాత్మ స్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకు అంతట నిండి కూడా దేనికి అంటకుండా నిర్వికారంగా నిరామయంగా నిశ్చలంగా ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మయే నీవు, నీవే పరమాత్మ. ప్రత్యేగాత్మ స్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమర సైక్యానుసంధాన సరణి ఎద్ది ఇది యోగము సదుపాయం ఆంజనేయ. బిడ్డ, ఆ పరమాత్మునికి ప్రత్యేగాత్మ స్వరూపుడమైనటువంటి నీకు ఎక్కడైతే కలయిక కలుగుతుందో, ఎక్కడైతే లయం కలుగుతుందో అదే యోగం బిడ్డ, అదే పరమార్థం బిడ్డ అని సీతమ్మ చెప్తుంది. అయితే అక్కడ ప్రారంభమైంది సీతారామాంజనేయ సంవాదము. దీని గురించి, యోగం గురించి అనేకమైనటువంటి పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనము ముందు వీడియోలో చూసుకుందాము. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతే. హర 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 మహాదేవ హర.